అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ ప్రభా కిచెన్కి స్వాగతం. దీపావళి స్పెషల్గా చంద్రకళ స్వీట్ అండ్ స్వీట్ కజ్జికాయ, కోవా కజ్జికాయ తయారు చేశానండి. తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత స్మూత్గా వచ్చిందో స్వీట్. ఇదిగోండి, చూసారా జ్యూస్ ఎలా పీల్చుకుందో. తయారు చేసే విధానం చూపిస్తానండి. స్వీట్ అన్నాను కదండి చేస్తానని. ఇదిగోండి, ఈ కప్పుతో 2 కప్పులు మైదా తీసుకున్నాను. జల్లించుకుందాము. బేకింగ్ సోడా ఒక పించ్ ఆఫ్ వేసుకుంటున్నాను. సాల్ట్ చిటికెడు, నెయ్యి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇదిగోండి 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పిండిలో బాగా కలుపుకోవాలి. నెయ్యి లేదనుకోండి, ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోవచ్చండి. దీనికి ఎంత లెక్క అక్కర్లేదండి, పిండిని బట్టి ఉంటుంది. మనం బాగా పిండిలోనే నెయ్యి అంతా కలిపేసుకున్నాము. చూడండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఉండ చుడితే ఇలా ముద్దలా రావాలండి. ఇప్పుడు కరెక్ట్ సరిపోయినట్లు. ఇప్పుడు కొద్ది వాటర్ వేసి కలుపుకుందాం. ఇదిగోండి, వాటర్ కొంచెం వేసి కలుపుకోండి. మనకి ఏంటంటే మరీ చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు, కొంచెం లైట్ సాఫ్ట్గా ఉన్నట్లుగా ఉండాలి. ఇదిగోండి, ఇలా బాగా మర్దన చేసుకోవాలి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు. చూసారండి మెత్తగా ఉంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలో పాకం రెడీ చేసుకుందాం. ఈ కప్పుతో 2 కప్పులు పిండి తీసుకున్నాను కదండి. ఇదే కప్పుతోని 2 కప్పుల పిండికి కప్పున్నర పంచదార వేసుకోవాలి. ఇదిగోండి కప్పున్నరకి కప్పున్నర వాటర్. పంచదారని కరగనిద్దాము. మరి పంచదార పాకు రావాల్సిన పని లేదండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఏం లేదండి, ఎక్కువ పాకం అక్కర్లేదు. మనం ఈ పట్టుకుంటే చిన్న జిగురులాగా ఉండాలి అంతే. ఇదిగోండి ఇలా జిగురు ఉండాలంటే అంటుకున్నట్లుగా, ఇలా జిగురులాగా ఉండాలండి, అంటుకున్నట్లు అంతే. ఇలా అంటుకోవాలంతే. స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడి, నిమ్మరసం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి, అంతే, ఎక్కువ వేయక్కర్లేదు. మూత పెట్టి ఇది పక్కన పెట్టుకుందాము. స్టఫింగ్ కోసం స్వీట్ కోవా తెచ్చుకున్నానండి. ఇందులో కొంచెం జీడిపప్పులు కూడా కలిపాను. పిండిని బాగా ఇలా రెడీ చేసుకొని ఒక 3 పార్ట్స్ కింద సపరేట్ చేసుకుంటాను. చాలా ఈజీ అండి స్వీట్ చేసుకోవటం. ఇప్పుడు ఒక ఉండ తీసుకుని చపాతీ చేస్తాను. మిగతా 2 గిన్నెలో పెట్టుకుందాం. ఆరిపోకుండా మళ్ళీ మూత పెడుతున్నాను. కొద్దిగా పిండి అప్లై చేసుకున్నానండి. ఇలా చపాతీలా చేసుకుంటున్నాను. మరీ పలచగా చేయకూడదు, కొద్ది మీడియంగా చూపిస్తానండి చేసి. ఇదిగోండి, మరీ చపాతీలా పలచగా కాదు, ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు గ్లాస్ ఏదైనా తీసుకోండి, కొలత సైజుకి కరెక్ట్ రౌండ్గా రావాలి కదా. ఇలా రౌండ్ చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఒకే సైజులో వస్తాయనండి. ఇలా తీసుకుందాము. ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఈ వేస్ట్ పిండి మళ్ళీ వేస్ట్ ఏం అయిపోదు, మళ్ళీ పిండిలో కలిపేసుకోవచ్చు. ఇలానే అన్నీ తయారు చేసుకుంటాను. ఇలా చంద్రకళ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మధ్యలో వేసుకొని ఇంకో చపాతీ పైన పెట్టేసుకొని చుట్టూ వాటర్ అప్లై చేసుకోవాలి. ముందు బయటికి రాకుండా చూసుకోండి. ఇలా సైడ్ అంతా బాగా గట్టిగా నొక్కేసేయాలి. నొక్కి ఇదిగోండి ఇలా తయారు చేయాలి. చపాతీ కొంచెం ఇలా వెనక్కి లాగి ఇలా అనాలి, అంతే. ఈజీ అనండి, ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఇలా వెనక్కని ఇలా అనాలి, అంతే. ఇలా ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకో వెరైటీ కూడా చూపిస్తాను. చుట్టూ కొంచెం వాటర్ ఇలా అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి.
ఇలా చేసి దీన్ని కూడా అంతే ఇలా అంతే. అంతేనండి. ఇలా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ చేసి చూపిస్తాను. తయారు చేసుకున్నవి ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకుందామండి. ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారండి, ఒకే మెటీరియల్తోని చంద్రకాంతలు స్వీట్ కజ్జికాయ తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేడి ఎక్కకూడదండి, చూసారా? ఇదిగోండి ఇలా ఉండాలి హీట్. వేసుకుందామండి. వీటిని ఏమో ఆయిల్లో డిస్టర్బ్ చేయకూడదు, కొంచెం వేగిన తర్వాత తిరిగేసుకుందాం. ఈ స్వీట్ని పెద్ద మంట మీద వేయించుకోకూడదండి, చాలా చిన్న మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారండి, వాటంతా పైకి వచ్చాయి. ఇప్పుడు నెమ్మదిగా రివర్స్ చేసుకుందాం. ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఆ స్వీట్ కోవా కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి, పాలతో చేసుకోవచ్చు. ఇంకోసారి స్వీట్ కోవా తయారు చేయడం చూపిస్తాను. బాగా వేగిపోయండి. ఇప్పుడు తీసుకొని మన సిరప్లో వేసుకుందాం. సిరప్ కొద్దిగా చల్లారిందని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకున్నానండి. వెంటనే ఇలా సిరప్లో వేసుకోవాలి. వీటికి సిరప్ పట్టేలాగా ఇలా మనం కలుపుకోవాలి జాగ్రత్తగా. ఒక 2-3 నిమిషాలు ఇలాగ ఈ సిరప్లో ఉంచుదాం. ఇంకో వాయి కూడా వేసుకున్నానండి, వేగుతుంది. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా. షుగర్ సిరప్ వీటికి బాగా పీల్చిందండి. తీసుకుందాం ప్లేట్లోకి. ప్లేట్లో వేసుకున్నానండి. ఇవి వేగిపోయండి, పాకంలోకి వేసుకుందాం. సెకండ్ వాయి కూడా ఇందులోనే సిరప్లో వేసుకున్నానండి. 2-3 నిమిషాల నుంచి తీసేద్దాం. స్వీట్ కజ్జికాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సిరప్లో మనం నిమ్మరసం ఎందుకు వేసుకుంటున్నామంటే పంచదార క్రిస్టల్ లాగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. సిరప్ అలా లూజుగా ఉంటుంది. సిరప్ బాగా పీల్చుకున్నాయండి, తీసేసుకుంటాను ప్లేట్లోకి. వేగిపోయండి, స్టవ్ ఆపేసుకుంటున్నాను. వీటిని సిరప్లో వేసుకుంటాను. బాగా సిరప్ వీటికి పట్టేలాగా బాగా కలుపుకుందాం. కలిపి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కోవా కజ్జికాయ కూడా బాగా షుగర్ సిరప్ని పీల్చుకుందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది, ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఎంతో ఈజీ అండ్ టేస్టీ కోవా కజ్జికాయ చంద్రకళ తయారైపోయండి. మీరు ట్రై చేసి చెప్పండి. దీపావళి స్పెషల్ స్వీటు. రేపు మద్రాస్ మిక్స్చర్ తయారు చేస్తానండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.